హైదరాబాదీలకు గుడ్ న్యూస్. సిటీ నెటిజన్లు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న ఫ్రీ వైఫై సర్వీస్ ఇవాళ సాయంత్రం నుంచి స్టార్ట్ రానుంది. హుస్సేన్ సాగర్ నుంచి ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు రాష్ట్ర ఐటీ మినిస్టర్ కేటీఆర్. ట్యాంక్ బండ్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో వైఫై సర్వీస్ అందుబాటులోకి రాబోతోంది. హైదరాబాద్ ను టెక్నికల్ గా టాప్ లెవెల్ కు తీసుకెళ్తామన్న కేసీఆర్ సర్కార్ ఆ పనిలో ఫస్ట్ స్టెప్ వేయబోతుంది. సిటీలో ఫ్రీ వైఫై సర్వీస్ ను ప్రారంభిస్తోంది. ఇవాళ సాయంత్రం నుంచి ట్యాంక్ బండ్ చుట్టూ ఫ్రీ వైఫై సిగ్నల్ అందించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ రెడీ అయింది. మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్, బిఎస్ఎన్ఎల్ సీఎండీతో పాటు అధికారులు పాల్గొంటారు. ఫ్రీ వైఫై సేవలు హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని ట్యాంక్ బండ్, లుంబినీ పార్క్, నెక్లెస్ రోడ్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులోకి రానున్నాయి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఉచితంగా వైఫై సేవలు పొందవచ్చు. 2 MBPS నుంచి 20 MBPS తో ఈ సేవలు వినియోగించుకోవచ్చు. ఫ్రీ వైఫై సర్వీస్ ను ప్రారంభించిన తర్వాత మంత్రి కేటీఆర్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో వీడియో కాల్లో మాట్లాడనున్నారు. సర్కార్ డిసిషన్ ప్రకారం హుస్సేన్ సాగర్ చుట్టూ ఫ్రీ వైఫై సర్వీస్ ఇచ్చేందుకు బిఎస్ఎన్ఎల్ తో కలిసి క్వాడ్ జోన్ కంపెనీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే సాగర్ దగ్గరికి రాగానే వైఫై యూజ్ చేసుకుంటామంటే కుదరదు. స్మార్ట్ ఫోన్ యూజర్లు ముందుగా ఈ సర్వీస్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మొబైల్ కు వచ్చే పాస్వర్డ్ సహాయంతో సర్వీస్ ను యూజ్ చేసుకోవచ్చు. వైఫై సర్వీస్ డౌన్లోడ్ స్పీడ్ 4G టెక్నాలజీ స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇది సక్సెస్ అయితే ముందు వైఫై రూటర్స్ పెంచడంతో పాటు సిటీ మొత్తం సర్వీస్ అందించేందుకు అధికారులు ప్లాన్ చేశారు.